క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అంటే మహిమ దేహముగా మార్చబడబోతుంది. శరీర బరువు కాదు దేవునికి కావలసింది ప్రియులారా, బరువును గురించి కాదు. నీ దేహము మహిమ దేహంగా మార్చబడాలంటే ఇది పరిశుద్ధ ఆలయంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ఆలయముగా ఉండాలి. మగ్దలేన మరియ చూసింది, శిష్యులు చూశారు, స్త్రీలు చూశారు, పేతురు చూశాడు, యోహాను చూశాడు, మిగిలిన శిష్యులు చూశారు. ఆయన సజీవుడని సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన సజీవుడని సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన తిరిగి లేచాడని సాక్ష్యం ఇస్తున్నారు. ఆయనతో ఉన్నవారు, ఆయనతో తిరిగిన వారు, ఆయన చనిపోయిన తర్వాత ప్రారంభంలో నమ్మని వారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత నమ్మి చెబుతుంటే ఈరోజు నమ్మట్లేదు లోకం. ఆనాడు యూదులే నమ్మలేదు, ఈనాడు కూడా అనేకులు నమ్మట్లేదు. ప్రేమైన వారలారా, నమ్మకపోయినంత మాత్రాన యేసు ప్రభుకు నష్టమేమీ లేదు. కానీ ఎవరైతే నమ్మలేదో నమ్మని వానికి నష్టమే. నమ్మని వానికి నష్టమే. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నమాట, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షణ పొందుతాడు. అంటే నిత్య జీవం వస్తుంది అతనికి. ఏం నమ్మాలి? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ పాపముల కొరకు చనిపోయి నీ పాపముల నిమిత్తము సమాధి చేయబడి తిరిగి నిన్ను బ్రతికించుటకు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటకు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటకు ఆయన తిరిగి లేచిన సజీవుడు, పునరుద్ధానుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము మార్పు పొందబోతున్నాం. మనందరం కూడా యేసుప్రభు రెండవ రాకడ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడనే మార్పు చెందుతామట. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ దేహాలు మార్చబడి ఎత్తబడతారు. మొదట క్రీస్తునందు ఉండి మృతులైన పరిశుద్ధులు లేపబడతారు. ఆ తర్వాత మనము మార్పు చెందుతాము. చేంజ్ అవర్ బాడీస్. మన యొక్క బాడీలు చేంజ్ అవుతున్నాయి. ఏంటి అంటే ఇప్పటివరకు ఇది క్షయమైంది, దీనికి మరణం ఉంది. మరణమైన ఈ శరీరము ఏమండి మరణము లేని శరీరముగా మార్చబడుతుంది. అదే అక్షయ దేహం. అదే అక్షయ దేహం. మరి మీకు కావాలనా? కావాలంటే ఏదో వచ్చిపోతే కుదరదు. ఈ శరీరంతో దేవుని కొరకు కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం ఇవ్వాలి, ఈ నోరును వాడాలి. శ్రమలు వస్తాయి, దేవుని కొరకు భరించాలి. అవమానాలు వస్తాయి, భరించాలి. లోకములో ఏ చెడు వచ్చినా పాపమును అంటకుండా నీ దేహాన్ని దేవుని ఆలయంగా పవిత్రంగా కాపాడుకోవాలి. అప్పుడు నీ దేహము మహిమ దేహంగా మార్చబడుతుంది. లేదంటే మృతుల లోకంలోకి వెళ్ళాల్సిందే. మృతుల లోకం అనగా నిత్యాగ్ని గుండం. అందుకే ఆయన వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేయబోతున్నాడని రాయబడిన తీర్పు దినం ధవల సింహాసనపు తీర్పుది. అంటే ఫైనల్ జడ్జిమెంట్. నా తండ్రి చేత ఏర్పరచబడి ఆశీర్వదింపబడిన వారలారా నా దగ్గరికి రండి. నా మాట వినకుండా అపవాదికి, వాని క్రియలకు బానిసలై బ్రతికి నష్టం తెచ్చుకున్న వారలారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి మీరు పోండి. కన్న తండ్రే ఎందుకు ఇలాంటి తీర్పులోకి తీసుకొచ్చాడంటే, ఇన్ని వేల సంవత్సరాలు మనుషులకు అవకాశం ఇచ్చిన 70-80 సంవత్సరాల బ్రతుకు కాలంలో మనిషికి దేవుడు ఎవరో తెలుసుకొని రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చిన, దాన్ని సరైన విధంగా తెలుసుకోకుండా, పరిశోధన చేయకుండా, ఆలోచించకుండా మనం మొండిగా ఉన్నామే. మన కఠినత్వాన్ని బట్టి, మన మొండితనాన్ని బట్టి దేవుడు ఒక రోజున జడ్జిమెంట్ చేయబోతున్నాడు. నీకు అవకాశాలు ఇచ్చాను నాయన, అమ్మా నీకు అవకాశాలు ఇచ్చాను, కానీ నువ్వు మారలేదే, నువ్వు నా మాట వినలేదే అని దేవుడు ఒక రోజున ఆ జడ్జిమెంట్లో మనకు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రభా నాకు ఏం తెలియదు అని అంటే మొత్తం నీ జీవిత కాలంలో ఎంతమంది నీకు స్వార్థ చెప్పాడో వీడియో చూపెడతారన్నమాట. నువ్వు ఎంతమంది స్వార్థ చెబితే, ఎంతమంది తిట్టావో, ఎంతమందిని అన్నావో, ఎంతమందిని ఎల్లగొట్టావో, ఎంతమందిని దూషణ బాలు చేసావో అవన్నీ కనబడతాయి నీకు. ఒక రోజు తీర్పు దినమున ప్రతి మనిషి దేవునికి లెక్క చెప్పబోతున్నాడు. ఆయన దగ్గర లెక్క చెప్పాలి. అయ్యో ఈ మంటలో ఉండలేని ధనవంతుడు అంటే ఏమన్నాడు? అరే నాయనా, భూమి మీద నీకు అవకాశం ఇచ్చాను, ఒక్క రోజున నా గురించి ఆలోచించి నా మంచి మాటలు ప్రకటించడానికి నీకు చేత కాలేదు,
మంచిగా యేసుల కోసం తిన్నావు, నీ ఇష్టానుసారంగా బతికావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు భూమి మీద, అందుకే ఇప్పుడు మంటల్లో కాలిపోతున్నావు అన్నాడు. ఎవరితో? ధనవంతునితో. ఇష్టానుసారంగా బ్రతికితే, నీకు నచ్చినట్టుగా బ్రతికితే నువ్వు వెళ్ళేది నిత్యాగ్ని గుండానికి. జాగ్రత్త. ఆ మహాలోకానికి వెళ్ళడానికి ఇదిగో నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నీ కొరకు క్రీస్తు మరణించి సమాధి చేయబడమే కాదు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిన్ను ఆ మహాలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సమాధి నుంచి తిరిగి లేచి సజీవుడై ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున పరలోకములో ఆయన ఉన్నాడు. ఆయన మరల రాబోతున్నాడు కొదమ సింహమై, రాజుల రాజుగా, కోటను దూతలతో ఆయన మధ్యాకాశములోకి రాబోతున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను తీసుకొని పోవడానికి. ఆమేన్. అందుకే ఈ లోకం మనది కాదు, శాశ్వతమైన లోకం. పౌలు అంటాడు, మన పౌరసత్వము పరలోకమందుంది. అవర్ సిటిజన్షిప్ పరలోకం. పరలోకములో మనకు పౌరసత్వం ఉంది. కాబట్టి ఈ లోకములో ఉన్న వాటి మీద మనసు పెట్టకూడి, పైనున్న వాటినే వెతకండి అన్నాడు. వాక్యం వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, కానీ పరలోకాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాము చాలా మంది. నిజమా కాదా? ఇక్కడ అందరు మంచోళ్ళే కదమ్మా, అందరూ మంచోళ్ళం. ఇక్కడ ఇంటికి వెళ్ళినాక పరలోకం అంటే తెలియదు, పాతాళం అంటే తెలియదు. చాలా మంది ఏ భయం లేకుండా బ్రతుకుతున్నారు. జాగ్రత్త. నీ కొరకే క్రీస్తు చనిపోయాడు, కానీ నువ్వు ఆయనలాగా బ్రతకకపోతే, ఆయన కోసం బ్రతకకపోతే నిత్య జీవం మాత్రం రాదని జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఆ గొప్ప సంతోషం ఏంటంటే, మన దేవుడు సజీవుడు, మరణమును గెలిచిన ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నిన్నే కాదు, నీతో పాటు అనేకులను ఆయన లేపబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నాము గనక, విశ్వాసముతో కూడిన నిరీక్షణ కలిగి ఉంది గనక నీకు పునరుద్ధానం ఉంది. చెప్పండి అందరూ కూడా. పునరుద్ధానం ఉందా మీకు? ఉందా? ఉన్నదా? ఉంటే గట్లుంటామా? ఎంత యాక్టివ్గా ఉండాలి? ఒక రోజున నేను ప్రభుత్వం ఉండబోతున్నాను, ఎంత యాక్టివ్గా ఉండాలి, ఎంత హుషారుగా పనిచేయాలి. భూమి మీద కొద్ది రోజులే, ఈ కొద్ది రోజులు కష్టపడాలి, 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 కష్టపడాలి. ఆ తర్వాత కష్టం ఏం లేదు. ఇక ఆ తర్వాత ఏం కష్టం లేదు. నువ్వు కష్టపడిన కష్టమే నిన్ను ఆ లోకాన్ని తీసుకెళ్తుంది. కష్టపడకుండా ఇంట్లో పండుకున్నావా? ఆయన కొరకు ఏం చేయకుండా ఉన్నావా? నిర్లక్ష్యంగా ఉన్నావా? ఏదో వస్తున్నా పోతున్నా అనే పాట ఉంది కదా, అట్లా బతుకుతున్నావా? గుర్తుపెట్టుకోండి, పాస్టర్ గారు నీ కొరకు ప్రార్థన చేస్తాడేమో, కానీ పరలోకాన్ని దేవుడు ఇవ్వలేడు. కాబట్టి ఏ నిరీక్షణ కలిగి నువ్వు ఉన్నావో ఆ నిరీక్షణ కొరకు నువ్వు పోరాటం చేయాలి. ఆ నిరీక్షణ గురించి ఇతరులకు చెప్పాలి. ఆ నిరీక్షణ కలిగి నువ్వు బ్రతకాలి. అదే నిరీక్షణను అనేకులకు తెలియజేసి వాళ్ళ హృదయంలో దాన్ని మనం స్థిరపరచాలి. ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడండి. దాన్నే మరణాత అంటారు. మరణాత అంటే యేసు మరలా రాబోతున్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా? సిద్ధమా? ఈస్టర్ పండుగ అంటే, పునరుద్ధాన పండుగ అనేసరికి అందరం సంతోషంగా ఉన్నాం. శిలువ పండుగ సరికి అందరం ఏడ్చుకుంటే కూర్చున్నాం. ఎన్ని సంవత్సరాలు ఇట్లా? ఎన్ని సంవత్సరాలు? నీ జీవములో పునరుద్ధానపు శక్తి, సరే నీ దేహములో పునరుద్ధానపు శక్తి ఉండాలి. ఆయన శక్తి కలిగిన వారముగా మనము లోకములో ప్రజల్లో దేవుని కొరకు నిలబడాలి. ఆయన కొరకు నిలబడే టైము ఇది. నిలబడండి ప్రేమైన వర్లారా. వస్తున్న ఆటంకాలను, అవరోధాలను మనసులో పెట్టుకోకండి. దేవుడు మనతో ఉంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని చేయి విడిచేవాడు కాదు. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవునికి అప్పగించి విశ్వాసంలో ముందుకెళ్ళినప్పుడు నిన్ను నన్ను ఆయన గెలిపించగలడు, మనకు విజయాన్ని ఇవ్వగలడు. మరణాన్నే ఓడించిన వాడు ఈ చిన్న చిన్న కష్టాల నుంచి విడిపించలేడా? విడిపించగలడు. నా విశ్వాసములో మనం ఉండాలి. కాబట్టి నిజమైన రక్షకుడు ప్రభు మనం రక్షించడానికి వచ్చినవాడు. ఇదిగో మనల్ని మహాలోకానికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఆయన సమాధి గెలిచి తిరిగి లేచిన దినముగా ఈ పునరుద్ధానపు పండుగ ఆరాధన జరుపుకుంటున్నాం. అయితే నువ్వు సిద్ధమా? ప్రభు రాబోతున్నాడు. నువ్వు సిద్ధమా? సిద్ధంగా లేనా ఏంటి? ఎక్కడ నువ్వు పడిపోతున్నావు జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో నువ్వు బలహీనం అవుతున్నావు? అసలు నీ మనసు ఎక్కడ ఉంటుంది? లేవగానే మోకరించినప్పుడు నీకేం జ్ఞాపకం వస్తుంది? తిరిగి నైట్ పడుకునేటప్పుడు అసలు ఏం ఆలోచించి పడుకుంటున్నావు? పగలంతా ఏం చేశావు? నీ ప్రభు కొరకు నీకు ఇచ్చిన ఈ దేహముతో
నీ నోటితో, ఈ మెదడుతో ఏం పని చేయగలుగుతున్నా? ఆ ప్రభుని గురించి ప్రకటించడానికి ఏదో మనం వెళ్ళి స్వార్థ పెద్ద చేయాల్సిన కాదు. నీకు తెలిసిన వారికి నీ ప్రభుని గురించి నువ్వు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చెప్పు. కొందరినైనా అగ్నిలో నుండి రక్షించాలి. నువ్వు పరలోకం వెళ్తున్నావు కదా, మరి వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. మన ఇంటికి పండుగ అవుతే మీరందరూ రండి అని అంటాం. లేదంటే ఏదన్నా ఫంక్షన్ లాగా ప్రోగ్రామ్ ఉంటే మీరు కూడా మాతో పండి. పరలోకానికి ఎవరు వస్తున్నారు చెప్పండి? నీతో పరలోకి వచ్చేవారు ఎంతమంది? నాతో 5 వస్తారు, 10 మంది వస్తారని చెప్పే ధైర్యం ఉండాలి. ఎందుకంటే నా ద్వారా 5 ప్రభుని తెలుసుకున్నారు. ఒక 100 మంది ప్రభుని తెలుసుకున్నారు. ఒక 50 మంది ప్రభుని తెలుసుకున్నారు. వాళ్ళందరూ ప్రభు యొక్క రక్షణను అంగీకరించి బ్రతుకుతున్నారు. ప్రభు వస్తే నాతో పాటు వాళ్ళందరూ వస్తారు. అందుకే పౌలు అంటాడు, నా ఘనత, నా కిరీటం మీరే, నా అతిశయం మీరే. ఎందుకంటే ఒక రోజున ప్రభు వస్తే మీరందరూ నాతో పాటు వస్తారు. ఏం చేసావయ్యా అంటే, ప్రభు వీళ్ళందరినీ ఈ పరలోకం కొరకు సిద్ధపరిచారు. అర్థమైందా మీకు? ఎవరి కొరకట? ఎవరి కొరకు? మరి మీరు ఎవరిని సిద్ధపరుస్తున్నారు? ఎంతమందిని సిద్ధపరుస్తున్నారు? ఆ ప్రభువు కొరకు ఆయన మాటలను ప్రకటించి కొందరినైనా రక్షించుదాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. తలలుంచండి, కళ్ళు మూసుకోండి.